తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమెంట్స్. గుమ్మడి నర్సయ్య పేరుతో సినిమా వస్తోంది. గుమ్మడి నర్సయ్య జీవిత కథతో సినిమా తీస్తున్నారు. రేపు ఉదయం పాల్వంచలో నేను షూటింగ్ ప్రారంభానికి వెళ్తున్నా. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను ఆదరించాలి. ఎమ్మెల్యేలు ప్రజాపతి ఎట్లుండాలో మీరు జ్ఞాపకం చేసింది కాబట్టి చెప్తున్నాను. రేపు ఉదయం 9 గంటలు బయలుదేరి 10 గంటలకు పాల్వంచ చేరుకొని, మీకు అందరికీ తెలుసు, ఒక సామాన్య రైతు ఇల్లందు ఎమ్మెల్యేగా గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధమైన నాయకుడు లేడు. ఆయన ఎమ్మెల్యే పార్టీ సింపథైజర్ అయినా నాతోటి ఎమ్మెల్యేగా 3 సార్లు నాతో ఉన్నాడు. నాకంటే ముందు 2 సార్లు ఉన్నాడు. తర్వాత వారు వ్యవసాయం చేసుకుంటూ గ్రామాలలో ఉంటుంటే శివరాజ్ కుమార్ అని ఒక గొప్ప నటుడు, కర్ణాటకలో ఫేమస్ యాక్టర్, సన్ ఆఫ్ లేట్ రాజ్ కుమార్, లైక్ ఎన్టీఆర్, మన దగ్గర ఎన్టీఆర్ ఎట్లనో, నాగేశ్వరరావు ఎట్లనో, ఆ విధంగా రాజ్ కుమార్ పెద్ద కొడుకు. మరో యాక్టర్ చనిపోయింది, వాళ్ళ తమ్ముడు పునీత్ కుమార్ వాళ్ళ అన్న. ఆయన స్వయంగా వచ్చి గుమ్మడి నరసయ్య గురించి తెలుసుకొని 2 మాసాలు అక్కడ ఉండి మొత్తం తెలుసుకొని, ఆయనే గుమ్మడి నరసయ్య రోల్లో సినిమా, బయోపిక్ సినిమా తీస్తున్నారు. దానికి వాళ్ళ కుమార్తె 2 డేస్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి, అన్న మీరు తప్పకుండా రావాలి, ఆయన ఎవరిని పిలవద్దు, జిల్లా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న రావాలి అని చెప్పి వాళ్ళ బిడ్డ, ఆ ప్రొడ్యూసర్ వచ్చి, ఆ డైరెక్టర్ వచ్చింది, ప్రొడ్యూసరు ఎవరో సురేష్ రెడ్డి అంట, అక్కడ ప్రాంతం వాళ్ళే. శివరాజ్ కుమార్ గారు ఇప్పటికే పాల్వంచ చేరుకున్నారు. ఒకరోజు ముందే వచ్చిండు. రేపు 10 గంటల ఆ షూటింగ్ స్టార్ట్ చేసి, ఒక నాయకుడు, ఎందుకంటే నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకు వచ్చిన ఇంత బిజీ షెడ్యూల్లో విజన్ డాక్యుమెంట్లో నాకు నేషనల్ హైవే, R&B, సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని స్టూడియోలు కట్టబోతున్నాం. అజయ్ దేవగన్ గారు కూడా ముందుకు వచ్చింది, ఒక ఫిలిం సిటీ కడతానని. డాక్యుమెంట్ తయారు చేయాలి, సర్పంచులని మావోలు పోటీ పడితే విడ్రా చేయాలి. బీఆర్ఎస్ ఏమో బంద్ అయిపోయా దుకాణం, బీజేపీ ఊళ్ళల్లో లేదు. కానీ గుమ్మడి నరసయ్య అనేసరికి నాకు ఆప్షన్ కాదలుచుకోలేదు. ఆయన సినిమా ఒక తెలుగులే కాదు, అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేసి అనే ప్లాన్తో, వాళ్ళు ప్రాఫిట్ లేకుండా రియల్ స్టోరీ. ఆయన ఆదివారం శనివారం భార్య అయితే రోజు పోయి నాట్లు వేస్తుంది, నాగలు తుంటుంది, కూలినాలు చేసుకుంటుంది. ఆయన పోయి ఆదివారం అసెంబ్లీ లేనప్పుడు, పని లేనప్పుడు నాగలు తుంటాడు పోయి. సొంతంగా జీతగారం లేరు. ఆయన ఇట్లా వ్యవసాయం చేసి ఆయన 10 ఎకరాలలో వండి పట్టించుకొని పిల్లల్ని చదువుకున్నారు. ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే కూడా ఇంకా 10 కూడా మందికి ఇచ్చే ఒక చిన్న గుడిసెలు ఉంటాడు. శివరాజ్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సినిమాలో నేను ఆయన రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు, ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, అలాగే నాకు దగ్గర మిత్రుడు గుమ్మడి నరసయ్య గారు, మేము కూర్చున్నామంటే అసెంబ్లీలో గంట కూర్చున్నాం. ఎప్పుడు గంట కూర్చొని మాట్లాడతాను నాతో. నల్గొండ బాగా కొట్లాడుతూ ఫ్లోరైడ్ గురించి, దాని గురించి, తెలంగాణ గురించి అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాటల్లో రేపు ఏంది ప్రోగ్రాం అంటే, ఇక్కడే ఉండి కొంచెం త్రోటిని మీద కొంచెం రెస్ట్ తీసుకొని రేపు పాల్వంచ పోతున్నా అంటే, పాల్వంచలు ఏంటంటే ఇట్లా గుమ్మడి నరసయ్య చాలా గ్రేట్ లీడర్ అని చెప్పి, ఆయన కూడా మంచి లీడరు. నేను సీఎంగా ఉన్నాను, నా దగ్గరికి ఏమైనా పని ఉంటే వచ్చేవాడు, నేను కూడా ఆయనకు అన్ని పనులు చేసి పెట్టేది. ఆయన ఏమైనా గ్రామీణ ప్రాంతాల ప్రజల పనుల మీద వచ్చేవాడు. అలాంటి నాయకుడు దొరకడు. మంచి కార్యక్రమానికి పోతున్నాము అని చెప్పి ఆయన కూడా, నేను ఆ ప్రోగ్రాం పోతున్నా అంటే అప్రిషియేట్ చేశాను. నేను ఒకటే చెప్తున్నా, ఆ సినిమా రిలీజ్ అయినాక ప్రతి ఎమ్మెల్యే, దేశంలో ఉన్న ఎమ్మెల్యే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు చూడాలి, ఆ సినిమా చూసి ఆయన బాటలో నడవాలని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మొన్నటి వరకు ఉన్నాను నేను. ఆయన గురించి ఇంకా దగ్గరలో తెలుసుకున్న ఖమ్మం ఆ ఇల్లందోళ్ళని అడిగి, ఇల్లందు ఎమ్మెల్యే అడిగితే అసలు నిజంగా వాస్తవమా కాదా అని. ఆయన చేసే పని కష్టం, కూలినాలు చేసుకున్నాడు. 5 సార్లు గెలిచి 10 టర్ములు బస్టాండ్లో బస్సు దిగి గౌలిగూడకి వెళ్ళి సైకిల్ తీసుకుని వచ్చేది.